టు జీ తెలుగు న్యూస్. ఐటీ జాబ్స్ ఇప్పించడంలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ నెంబర్ 1 గా నిలుస్తోంది. కెరీర్ గ్యాప్ ఉన్నా, జాబ్ మధ్యలోనే లే ఆఫ్ అయినా నో ప్రాబ్లం అంటున్నారు నిర్వాహకులు. అజా కన్సల్టింగ్ ను సంప్రదిస్తే చాలు 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు. నాన్ ఐటీ నుంచి ఐటీకి మారాలనుకునే వారు వెంటనే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు. మనతో పాటు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సీఈఓ ఫణిరాజు గారు ఉన్నారు. అసలు ఏంటి, అసలే ఇప్పుడు జాబ్స్ పోయి చాలా మంది ఐటీ నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. సరే, వాళ్ళకి వెంటనే జాబ్ రాకపోయినా అట్లీస్ట్ ఆయన సలహా అయినా తీసుకుంటే బెటర్ కదా. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో అసలు ఏంటి అజా కన్సల్టింగ్ సర్వీసెస్? సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అన్ ఐటీ ఆర్గనైజేషన్ అండి. సో వేరే సాఫ్ట్వేర్ కంపెనీ. సో వీ ప్రొవైడ్ అవర్ సర్వీసెస్ టు కస్టమర్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్. సో మాకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు. సో దానిలో భాగంగా వీ హైర్ లాట్ ఆఫ్ ఐటీ రిసోర్సెస్, స్కిల్డ్ ఐటీ రిసోర్సెస్ని హైర్ చేస్తాము. మా ప్రాజెక్ట్స్లో కానీ, మా కస్టమర్స్ ప్రాజెక్ట్స్లో కానీ. మేము అటు ఐటీ సర్వీసెస్లో అయితే మా ప్రాజెక్ట్స్లో వాడతాము. కస్టమర్ ప్రాజెక్ట్స్ అంటే స్టాఫ్ ఆగ్మెంటేషన్, రిసోర్స్ ఆగ్మెంటేషన్ అంటాము. దానిలో వాళ్ళని ఎక్కడ పంపిస్తాము. దానిలో ఏంటంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి పనిచేయాలి. సో ఇది మేజర్ బిజినెస్ అండి మాది. ఇది కాకుండా మేము ఒకటి కొత్తగా కోడింగ్ ట్యూటర్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశాము. కోడింగ్ ట్యూటర్ అండి. సో కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే ఫ్రెషర్స్ కి, అది కేవలం ఫ్రెషర్స్ కి, ఎవరికైతే నాలెడ్జ్ ఉండి స్కిల్స్ లేకుండా ఐటీలో ఎంట్రీ కావాలనుకుంటారో వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఒక వినూత్నమైన ఒక కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసాము, ఒక ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేసాము. అంటే జనరల్ గా మేము కోర్సుల గురించి విన్నాము. సాఫ్ట్వేర్ లో వెళ్ళాలంటే జావా నేర్చుకోవాలి, అవును, సాప్ నేర్చుకోవాలి, అవునండి, ఇలా ఉంటూ ఉంటాయి. బట్ ఈ కోడింగ్ ట్యూటర్ అనేది కొంచెం కొత్తగా ఉంది. సో అందుకే నేను వినూత్నమైన ప్రోగ్రామ్ అన్నానండి. సో బేసిక్ గా మీకు జావా నేర్చుకున్నా, ఎస్ఏపీ నేర్చుకున్నా, మీకు ఎక్కడ నేర్చుకున్నా మీకు కేవలం నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. అందులో మీకు కావాల్సిన స్కిల్స్ రావు. స్కిల్స్ అంటే మీరు మీ చేతితో మీరు కోడింగ్ రాయగలగడం, మీరు ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయగలగడం, ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలగడం, అలాంటిది మీకు కేవలం ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఒక ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మీరు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో నేర్చుకుంటేనే వస్తుంది. ప్లస్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో పనిచేస్తేనే వస్తుంది. ప్లస్ మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక 9-9:30 గంటలు కూర్చొని ఒక ట్రైనీ గానో, ఒక ఇంటర్న్ గానో, ఒక జూనియర్ గానో పనిచేస్తేనే వస్తుంది. సో అలాంటి అవకాశం ఫ్రెషర్స్ కి కల్పించాలి. జాబ్స్ లేకుండా ఎంతో మంది తిరుగుతున్నారు. ఇటు చూస్తే ఇండస్ట్రీలో వేల జాబ్స్ ఉన్నాయి. ఈ రోజు మీరు ఈనాడు పేపర్ చూస్తే కూడా కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి. కానీ స్కిల్స్ సాఫ్ట్వేర్ లో అండి, ఐటీ ఇండస్ట్రీ లే ఆఫ్ అయిపోతున్నాయి, ఇండస్ట్రీ మళ్ళీ పడిపోతుంది అని ఇలాంటివి కూడా ఎక్కువ అవి ఉన్నాయండి. ఇది ఉంది. లే ఆఫ్ ఎవరిని చేస్తారు అంటే ఒకటండి, ఆ కంపెనీకి ప్రాజెక్ట్స్ లేకుండా రిసోర్సెస్ బెంచ్ మీద ఉంటే చేస్తారు. లేదా రిసోర్స్ కి కావాల్సినంత స్కిల్స్ లేవు, కంటిన్యూస్ లెర్నింగ్ లేదు, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవట్లేదు, అలాంటి వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. కానీ అవకాశం లేకపోలేదు. ఒక్క టీసీఎస్ లోనే ఈ రోజు నేను చదివిన ఆ న్యూస్ ఆర్టికల్ ప్రకారం 80,000 పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి. 80,000 పొజిషన్స్. మీరు చూస్తే బయట ఎంత మంది బయట జాబ్స్ లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి స్కిల్స్ లేవు, వీళ్ళకి స్కిల్స్ ఉన్న రిసోర్సెస్ కావాలి. సో అది బ్రిడ్జ్ చేయడానికి మేము కోడింగ్ ట్యూటర్ ని లాంచ్ చేసామండి. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే రాణి గారు. సార్ నమస్తే మేడం. ఎస్ నమస్తే, చెప్పండి. ఇక్కడ సీఈఓ ఉన్నారు, ఏంటి డౌట్ మీకు? ఏం లేదు మేడం, మా బాబు ఎంటెక్ అయిపోయింది, 1 year అయిందమ్మా. ఎస్ మాట్లాడండి, వింటున్నారు సార్. మా బాబు ఎంటెక్ అయిపోయి 1 year దాటింది సార్. ఓకే. బాబు వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చేశాడు. ఓకే. జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. అవును. సాఫ్ట్వేర్ లో ఏమైనా నేర్చుకున్నారమ్మా రాణి గారు? ఏంటి సార్? సాఫ్ట్వేర్ లో ఏదైనా నేర్చుకున్నారా వారు, మీ అబ్బాయి? సాఫ్ట్వేర్ లో నేర్చుకున్నారు సార్. అంటే అవి చెప్పడం నాకు అంత ఐడియా లేదు. పర్లేదు. సాఫ్ట్వేర్ లో నేర్చుకుని ఉంటే వారికి ఏంటంటే కేవలం ఏదైనా కోర్స్ చేసి ఉంటారు. సో కోర్స్ తో పాటు ఎక్కడైనా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒక ట్రైనీ గానో, ఒక ఇంటర్న్ గానో ఒక కంపెనీలో స్టార్ట్ చేయాలి. మీ అబ్బాయిని మా కంపెనీని సంప్రదించమనండి. తప్పకుండా మేము ఒక అవకాశం ఇస్తాము ట్రైనీగా పనిచేయడానికి. మా కోడింగ్ ట్యూటర్ లో కనుక జాయిన్ అయితే మేము జాబ్ కూడా ఇస్తాము. అవును. కాకపోతే మా దగ్గర ట్రైనీగా పనిచేసి కోడింగ్ నేర్చుకొని దాని తర్వాత జాబ్ లోకి వెళ్ళాలి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండి. గచ్చిబౌలిలో ఉంటుంది. గచ్చిబౌలిలో క్యూసిటీ అనే ఆఫీస్ లో ఉందండి. ఎస్ రాణి గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ కోడింగ్ ట్యూటర్ అని చెప్తున్నారు కదా, ఎవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో,
అది ఐటీ గ్రాడ్యుయేట్ కావచ్చు, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్ కావచ్చు. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలండి. ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మేము ఇంటర్మీడియట్, మా బాబు 8వ తరగతి, మా బాబు డిప్లొమా, సో మేము చేయొచ్చు అని. మా కస్టమర్స్ కానీ మేము కానీ వీ డోంట్ ఎంకరేజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గ్రాడ్యుయేట్. సో గ్రాడ్యుయేషన్, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, కొంత యాప్టిట్యూడ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బేసిక్ ఉంటే వాటిపై నుంచి మేము వాళ్ళకి ఇంకా శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని స్కిల్డ్ చేసిన తర్వాత మేము జాబ్ ఇస్తామండి. ఓకే. అలాగే మీరు పర్టికులర్ గా ఈ టెక్నాలజీస్ నేర్పిస్తాము అని ఏమైనా పెట్టుకున్నారా? అవునండి. సో చెప్తాను. సో బేసిక్ గా మా కంపెనీలో మేము జావా, .NET, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాము. సో వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ గా తీర్చిదిద్దుదాము. సో ఇదొకటి. రెండవది డెవాప్స్ ఇంజనీర్ అండ్ దెన్ సేల్స్ ఫోర్స్. ఈ 5 ఏరియాస్ లోనే మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే మాకు కస్టమర్స్ నుంచి ఏం డిమాండ్ ఉందో దాని మీదే తీసుకుంటాం, కానీ వేరే ఏది అన్ని తీసుకోలేము. ఐ కెనాట్ బి ఎవ్రీవేర్, రైట్? సో ప్రతి టెక్నాలజీలో జాబ్ ఇచ్చే ఇది నాకు లేదు. సో నాకు ఎక్కడైతే డిమాండ్ ఉందో, నా కస్టమర్స్ ఎక్కడైతే అడుగుతున్నారో ఆ ఏరియాలో మాత్రమే మేము శిక్షణ ఇచ్చి తీస్తున్నామండి. అది అంటే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉండాలి అని. సో జనరల్ గా మనం గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఇది మ్యాండేటరీగా ఎగ్జామ్ పెడతారు. అవును. సో ఎందుకండి ఇది సో అంటే మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేదా యాప్టిట్యూడ్, ఇవన్నీ సినానిమ్స్ అండి, ఒకదానికి ఒకటి ఇది వాడచ్చు. సో అవి ఉంటేనే మీరు ఒక కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ మీరు తీసుకుంటే, కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్కి మీరు అర్థం చేసుకొని దాన్ని అనాలిసిస్ చేసి, విశ్లేషణ చేసి, మీరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ సాఫ్ట్వేర్లో ఇవ్వాలంటే మీకు అలాంటి పట్టు ఉండాలి. అందుకని ఎవరైనా అదే అడుగుతారండి. ఓకే. నిర్మల్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎస్, మీ డౌట్ అడగండి, సార్ వింటున్నారు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఏం లేదు సార్, ఈ మా బాబు ఇంజనీర్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సరిగా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓకే. ఎంత గ్యాప్ వచ్చిందండి? మధ్యలో అంటే 2001 అండి. 3 years గ్యాప్ వచ్చింది. ఓకే. 2021 అండి మీరు చెప్పదలుచుకుంది. 2021. ఓకే. అయితే ఈసీ చేసింది, పర్లేదు. అయితే వేరే దాంట్లో కొన్ని రోజులు చూసిండు, మళ్ళీ మరి ప్లేస్మెంట్. ఓకే. ఆ అబ్బాయికి ఏదైనా ఆల్రెడీ మేము చెప్పిన టెక్నాలజీస్ లో ఎక్స్పర్టీస్ ఉంటే మమ్మల్ని కలవమనండి, మేము తప్పకుండా అవకాశం కల్పిస్తాము. లేదా ఆయనకి బేసిక్ నుంచి నేర్పించాలంటే కూడా చేస్తామండి. వచ్చి మా హెచ్ఆర్ని కలవమనండి, కోడింగ్ ట్యూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వారికి నచ్చితే కనుక వారు తప్పకుండా జాయిన్ కావచ్చు. కాకపోతే మా కంపెనీలో జాయిన్ అయితే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలండి, కష్టపడి పని చేయాలి. అలాంటి ఉద్దేశం ఉంటేనే రావాలండి. ఓకే, రైట్. సో అంటే ఇంటర్న్ గా అన్నారు కదా, అది చాలా మంచి పదం. ఎందుకంటే చదువుకునేటప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ కన్నా ఇంటర్న్ గా చేసే ఎక్స్పీరియన్స్ జాబ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో మీ కంపెనీలో ఈ అవకాశం ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఎలా వచ్చింది థాట్? సో 2 విషయాలండి. ఒకటేమో మాకు ఉన్న బిజినెస్ కి కావాల్సిన రిసోర్సెస్ ని మేమే తయారు చేసుకోవాలి. ప్రతి సంస్థ కూడా హెల్ప్ అవుతారు, మాకు కూడా హెల్ప్ అవుతారు. సో ప్రతి సంస్థ తనకు కావాల్సిన మానవుల్ని సమీక్షించుకోవడానికి రకరకాల స్ట్రాటజీస్ పెట్టుకుంటుంది. ఇది ఒక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే మీకు మార్కెట్ లో చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎలా చేయాలో తెలియకుండా రకరకాల రాంగ్ వేస్ లో వెళ్తున్నారు. అది బ్యాక్ డోర్ అని, లేకపోతే రికమెండేషన్స్ అని వెళ్ళి చేతులు కాల్చుకుంటున్నారు. అలా కాకుండా ఒక పద్ధతిగా, అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ స్కిల్స్ కావాలి, స్కిల్స్ వైపు మేము ఆలోచించాలి, కానీ జాబ్ కాదు, డబ్బులు కాదు. డబ్బులు వెనక పడొద్దు, జాబ్స్ వెనక పడొద్దు. జాబ్ దానంతరదే వస్తుంది, జాబ్ లో గ్రోత్ వస్తుంది, డబ్బులు వస్తాయి, కానీ స్కిల్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కరు స్కిల్స్ పెంపొందించడానికి వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఉండాలి అని సమాజంలో అటువైపు అందరినీ దృష్టి మరలించాలని మేము ఈ కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ పెట్టామండి. ఓకే. మీరు క్వాలిఫికేషన్ ఏమో గ్రాడ్యుయేషన్ అని చెప్పారు కదా. గ్రాడ్యుయేషన్ లో మెయిన్లీ సైన్స్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి అసలు కంప్యూటర్స్ తో టచ్ ఉండదు. అవును. మేబీ కొంచెం బేసిక్ 10th లో అట్లా ఏమైనా ఉంటదేమో అంతే. సో వాళ్ళకి మరి టఫ్ కాదా? ఏం టఫ్ కాదండి, చెప్పే కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. నేను రీసెంట్ గా ఒక 1.5 year బ్యాక్ మా దగ్గర ఒక జువాలజీ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, BSc జువాలజీ అంట. ఆ అబ్బాయి కూడా జావా డెవలపర్ అయ్యి మా దగ్గర ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నాడు, ఆల్రెడీ మా కస్టమర్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నాడు. సో ఇట్ ఈస్ పాసిబుల్, కానీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ బోత్ వేస్ అండి. ఆ అబ్బాయి కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జాబ్ కోరే వాళ్ళు కూడా అంతే కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. మేమేం చెప్తామంటే నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కి మేమేం చెప్తామంటే ఐటీ గ్రాడ్యుయేట్స్ కి 6 నెలలు పట్టితే ఇంటర్న్షిప్ లో మీకు 9 నుంచి 12 నెలలు పట్టొచ్చు.
మీరు కావాలంటే. ఎందుకంటే మీ వాళ్ళకంతా డిగ్రీలో అదంతా చదివి ఉంటారు సబ్జెక్ట్స్. మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, అసలు కంప్యూటర్స్ ఎలా వచ్చాయనేది కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళు 3086 సిస్టమ్ నుంచి ఎలా మారింది, అసలు మొత్తం సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా మారింది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఇవాల్వ్ అయ్యాయి, డేటాబేసెస్ ఎలా ఇవాల్వ్, ఇదంతా నేర్చుకుని ఉంటారు ఐటీ ఇంజనీర్స్. కాబట్టి వాళ్ళకు కొంత సమయంలోనే పట్టేస్తారు. నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్కి ఇంకొంచెం ఎక్కువ సమయం పడుతుంది, కానీ అందరికీ అవుతుందండి, అందరూ చేయగలుగుతారు. ఓకే, సపోజ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ మీ దగ్గరకు వచ్చాడు, సో మీరు ఎంత మినిమం టైం వాళ్ళకి ఇస్తున్నారు ఇది నేర్పించడానికి? సో అదే అండి, ఐటీ గ్రాడ్యుయేట్స్ అయినా నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ అయినా మేము ఒక టెస్ట్ పెడతాము. వీసీపీ, వీ క్రియేట్ ప్రాబ్లమ్స్ అని మా పార్ట్నర్ అండి, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ పెడితే యాప్టిట్యూడ్ లో, కమ్యూనికేషన్స్ లో, టెక్నికల్ లో బేసిక్ గా ఎన్ని వచ్చాయి ఒక 45 మార్క్స్ కి పెడతాము. 45 మినిట్స్ ఉంటుంది ఆ టెస్ట్. అందులో వచ్చిన మార్క్స్ ని బట్టి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను. ఒక 15-20 మినిట్స్ నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన దాన్ని బట్టి, నా ఇంటర్వ్యూలో అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎంత సమయం పడుతుంది అన్న దాన్ని బట్టి 6 months 9 months చెప్తామండి. ఓకే, సో 6 to 9 months అనేది టైం. అవును. ఓకే, సో కోడింగ్ ట్యూటర్ జనరల్ గా ఇప్పటివరకు మేము విన్నది ఏంటి, కోర్సుల గురించి. అవును. సో ఈ కోడింగ్ ట్యూటర్ ని కూడా మేము కోర్స్ అనాలా లేకపోతే ఏమనాలి? సో కోడింగ్ ట్యూటర్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. దీన్ని మీరు కోర్స్ అనొచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు. బట్ కోడింగ్ ట్యూటర్ ఇస్ అ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ జాబ్. సో ఇట్స్ మేము కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అయితే మా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ ఇస్తున్నాము. జాబ్ ఇచ్చి ఈ కోడింగ్ ట్యూటర్ లో మేము ఏం చేస్తున్నాము, ఇండస్ట్రీలోంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక 1000 గంటలు వీళ్ళకి కోడింగ్ నేర్పిస్తున్నాము. 1000 hours అండి. అంటే 1000 hours ఒక వ్యక్తి కనుక కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా హైలీ స్కిల్డ్ ఇండస్ట్రీ రెడీ రిసోర్స్ అవుతాడు. సో దాని తర్వాత మేము మా ప్రాజెక్టులలో వాళ్ళని వినియోగించుకోవచ్చు. అందుకని మేము 1000 hours శిక్షణ ఇస్తాం. ఈ 1000 hours శిక్షణకు మాత్రం ఈ కోడింగ్ ట్యూటర్స్కి మేము డబ్బులు ఇవ్వాలి కదా, అందుకోసం అని చెప్పి ఎవరైతే కోడింగ్ ట్యూటర్లో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకోవాలనేది ఒక పద్ధతి పెట్టామండి. ఆ ఇంటర్న్షిప్ ఇస్ ఏ పెయిడ్ ఇంటర్న్షిప్. పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే ఇంటర్న్స్ పే చేయాలి. ఆ 6 months లేదా 9 months కోసం వాళ్ళు పే చేయాలి. దాని తర్వాత మాత్రం మేమే పే చేస్తాం. మేము వాళ్ళకి జాబ్ ఇస్తాము, 3.6 lakhs CTC ఇస్తాము, మా ప్రాజెక్ట్స్ లో వేస్తాము. ఇంటర్న్స్ ఎంత పే చేయాల్సి వస్తుంది? సో 3.69 lakhs పే చేయాలండి. కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకోవాలంటే కనుక 3,69,000 పే చేయాలి, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్. 6 months. 6 months కి 6 months కైనా 9 months కైనా సేమ్ అండి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. అది. సో ఇప్పుడు ఈ కోడింగ్ ట్యూటర్ లో మీ దగ్గర ఒక 6 to 9 months వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీరు రిక్రూట్ చేయొచ్చు వాళ్ళని. Day 1 రోజే వాళ్ళకి మేము ఆఫర్ ఇచ్చేస్తున్నాము. మా దగ్గర ట్రైనింగ్ సాఫ్ట్వేర్ అయిపోయిన వెంటనే మా దగ్గర టెస్ట్ పాస్ అయ్యి వాళ్ళు అది ఆ పేమెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మేము వాళ్ళకి Day 1 ఆఫర్ ఇచ్చేస్తున్నాము. వాళ్ళు మా దగ్గర జాయిన్ కావచ్చు. ఓకే, సో ఈ కోడింగ్ ట్యూటర్ హైరింగ్ సమయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? మేమండి రిసోర్సెస్ లైక్ సో రిసోర్సెస్ బేసిక్ గా వాళ్ళకి వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే అండి, మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, కంపెనీ జాబ్ ఇవ్వాలంటే అసలు మేము ఎందుకు డబ్బులు పెట్టాలి అంటే, స్కిల్స్ ఉన్న వాళ్ళకి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. స్కిల్స్ ఉండవు కాబట్టి నీకు స్కిల్స్ నేర్పిస్తున్నాం కాబట్టి మీరు అమీర్పేటలోనో లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ లోనో వెళ్ళి జావా నేర్చుకోవడానికి 1,50,000 కడతారు. కానీ కేవలం వాళ్ళు నాలెడ్జ్ మాత్రమే నేర్పిస్తారు. కానీ స్కిల్స్ నేర్పిస్తారా? స్కిల్స్ నేర్పించారు. మీకు స్కిల్స్ ఉంటాయా? స్కిల్స్ ఉండవు. కాబట్టి మీకు కోర్సు, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అన్ని ఒకే అంబ్రెల్లా కింద కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ లో నేర్పిస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ పెయిడ్. సో అదొకటి వాళ్ళకి హర్డల్ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది, వాళ్ళ మనసులో అదొక ఆలోచన ఉంటుంది. రెండవది ఏంటంటే ఎగ్జామ్ ఇవన్నీ ఎందుకు, ఇదొకటి ఉంటుంది. మూడవది మాకు 3.6 lakhs శాలరీ. దాని తర్వాత మీ దగ్గర ఇంటర్న్షిప్ గా చేరిన తర్వాత ఫుల్ టైమ్ గా పనిచేస్తే 30,000 జీతం, మాకెందుకు 10 లక్షలు ఇవ్వరు, మాకెందుకు 20 లక్షలు ఇవ్వరు, ఇలాంటి ఆలోచన విధానం ఉంటుంది. మా ఐడియాలజీ ఏంటంటే, మా సజెషన్ ఏంటంటే, అలా చూడొద్దు. ఐటీలో ఎంట్రీ దొరుకుతుందా అన్నది మాత్రమే చూడాలి. ఐటీలో ఎంట్రీ వస్తుంది, నువ్వు కష్టపడి పనిచేసి నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడైనా మంచి ఆఫర్ వస్తే వెళ్ళిపో. 10 లక్షలు కాదు 20 లక్షలు సంపాదించు. నా దగ్గర నా పాత కంపెనీలో పనిచేసిన వాళ్ళు దాదాపు 30 నుంచి 60 లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎవరు ఇప్పుడు నాకేం 3 డబ్బులు ఇవ్వరు కదా. సో ఇనిషియల్ గా చిన్నగా స్టార్ట్ అయినా ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి ఎదగొచ్చు. సో వాళ్ళకి జనరల్ గా ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి థాట్ ప్రాసెస్ వస్తుంటాయి. సో ఇప్పుడు మీరు మీ దగ్గరే ఓన్లీ రిక్రూట్ చేసుకుంటారా? వేరే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా పంపించే అవకాశం ఉంటుందా? మా దగ్గర చేస్తామండి. మా మల్టీనేషనల్ కంపెనీస్, మా కస్టమర్స్ కదా, వాళ్ళ ప్రాజెక్ట్స్ లోకి పంపిస్తాము. కానీ రిసోర్స్ మాత్రం మా పేరోల్లోనే ఉంటాడు, మా ఎంప్లాయీ గానే ఉంటాడు. మా దగ్గర పనిచేసిన రోజులు మా ఎంప్లాయీ బయటకు వెళ్ళినా కూడా మేమే శాలరీ ఇస్తాము. కస్టమర్ నుంచి మేము డబ్బులు తీసుకుంటాము, కస్టమర్ కి మేము ఇన్వాయిస్ చేస్తాము, వీళ్ళకి మేము శాలరీ ఇస్తాము. బెంచ్ మీద ఉన్నా కూడా మేమే శాలరీ ఇస్తాము. అది. సో ఇప్పుడు మీ దగ్గరికి జాయిన్ అవ్వాలి అని వచ్చే ఆస్పిరెంట్స్ కి, జాబ్ ఆస్పిరెంట్స్ కి మీరేం చెప్తారు?
సో జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఐటీలో జాబ్ కోసం చూస్తున్నారో, ఎవరైతే ఇండస్ట్రీలో ఎంటర్ కావాలని చూస్తున్నారో, ఐటీ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వాళ్ళు చూడాల్సింది స్కిల్స్ వైపు, వాళ్ళు చూడాల్సింది జాబ్ వైపు కానీ లేదా బ్యాక్ డోర్ ఎంట్రీ వైపు కానీ కాదు. పెద్ద కంపెనీలో పెద్ద జాబ్ కొట్టాలి, ఎక్కువ సిటీసీతో కొట్టాలని పరిగెట్టొద్దు. చిన్నగానైనా ఏదో ఒక దగ్గర ఒక స్టార్ట్ చేయాలి. ఒక రోజు ఒక దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి అవుతుంది అనే కంటే ఈ రోజు మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక కంపెనీలో, అజాలో కాకపోతే వేరే ఏదైనా కంపెనీలో చిన్న జీతంతో అయినా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఎదగాలి. స్కిల్స్ పెంపొందించుకోవాలి. ఒక కంపెనీ నాకు 10 లక్షలు ఇవ్వాలన్నప్పుడు 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి, నాకు స్కిల్స్ ఉన్నాయా, నేను 10 లక్షలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నా పక్క ఫ్రెండ్కి కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ జాబ్ వచ్చిందంటే వాళ్ళు డిఫరెంట్గా ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి జాబ్ ఇచ్చారు ఆ కంపెనీ, నేను ఏం చేయాలి అన్న విధంగా ఆలోచించి వాళ్ళ కెరియర్లో మార్పు తెచ్చుకోవాలనేది మా సజెషన్ అండి. ఓకే, ఇప్పుడు అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కే లే ఆఫ్ అవుతుంది, లైక్ జాబ్స్ పోతున్నాయి. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా రిసోర్స్ ఉందా? ఉన్నాయండి. సో బేసిక్ గా మా దగ్గర లాటరల్ హైరింగ్ కూడా జరుగుతుంటుంది. ఈ కోడింగ్ ట్యూటర్ అనేది ఒక ప్లాట్ఫామ్, కానీ మా ప్రాజెక్ట్స్ కానీ మా కస్టమర్స్ కానీ మేము లాటరల్స్ నే ఇస్తాము. 2 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చాలా మందిని మేము మా కస్టమర్స్ దగ్గరికి పంపిస్తాము. సో ఆ పంపించేటప్పుడు మాకు కూడా కావాలి కదా రిసోర్సెస్, మేము హైర్ చేసుకుంటాము. కాకపోతే స్కిల్డ్ రిసోర్సెస్ ని హైర్ చేసుకుంటాము. ఎక్కడైనా ప్రాజెక్ట్ పోవడం వల్ల కానీ లేదా కంపెనీలో వేరే ఏదైనా విషయాల వల్ల కానీ స్కిల్ పోతే మా కంపెనీకి వస్తే తప్పకుండా హైర్ చేస్తామండి. దీనికి కూడా పే చేయాలి? దానికి ఏం అవసరం లేదండి, దానికి మేమే పే చేస్తాము. స్కిల్స్ ఉన్న వాళ్ళకి మేము లాటరల్స్ కి అండి, లాటరల్స్ కి దేర్ ఇస్ నథింగ్ దట్ దే నీడ్ టు పే. ఇది నేను ఇప్పటివరకు చెప్పింది అంతా కూడా మీకు ఓన్లీ ఫ్రెషర్స్ కి, ఐటీలో ఎంట్రీ కోరుకునే వాళ్ళకి. లాటరల్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉంది, 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 2 ఉంది, 5 ఉంది, 7, 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక మేము హైర్ చేస్తాము. మా ఇంటర్వ్యూ కనుక క్లియర్ చేస్తే వాళ్ళకి ఆఫర్ ఇస్తాము. మార్కెట్లో కాంపిటేటివ్ ఆఫరే ఇస్తాం మేము హైర్ చేసుకుంటాం. సో బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా బయటకు వచ్చాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా మీ దగ్గర అలాంటి వాళ్ళు రావచ్చండి. డైరెక్ట్ గా మా పొజిషన్స్ కి అప్లై చేసుకోవచ్చు. మా హెచ్ఆర్ తో మాట్లాడి మేము వాళ్ళ CV ప్రాసెస్ చేస్తాము, వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టిస్తాము. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే కనుక మా టెక్నికల్ ప్యానల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే కనుక ఆఫర్ ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, జనరల్ గా కొన్ని ఫీల్డ్స్ లో చేసి అలసిపోయి ఇంకా సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోవాలి. అవును, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. సాఫ్ట్వేర్ కి ఎంట్రీ తీసుకోవాలి, చాలా ఎక్కువ అవుతుంది అది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? సో వాళ్ళు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ నాలో ఉన్నాయా. ఐటీ ఇండస్ట్రీలో రావాలంటే మేజర్ గా ఎవరైనా ఆలోచించేది 5 day వీక్, నాకు చాలా ఫ్లెక్సిబుల్ జాబ్ ఉంటుంది, శాలరీస్ హై ప్యాకేజెస్, అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఐటీ ఇండస్ట్రీలో కావాల్సిన ఏంటో కూడా చూసుకోవాలి. ఐటీ ఇండస్ట్రీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కొంత ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీ, ఇలాంటివన్నీ ఉన్నాయా చూసుకొని అవి ఉన్నాయని అనిపిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఐటీలోకి రావచ్చు. ఏదైనా ఎక్కడైనా కోర్స్ నేర్చుకొని ప్రయత్నించవచ్చు, లేదా మా లాంటి కోడింగ్ ట్యూటర్ లాంటి ప్లాట్ఫామ్ లో వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ప్రయత్నించవచ్చు. రకరకాల మార్గాలు ఉన్నాయండి, ఎలానైనా వాళ్ళు రావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కదా? అవును. అంటే ఇది ఒక కన్సల్టెన్సీ అయితే కాదు, ఇది ఒక కంపెనీ అండి, ఇది ఒక ఐటీ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు నాన్ ఐటీకి మీరు ఎంట్రీ ఇప్పిస్తారు? అవును, నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఇస్తాం. ఓకే, సో అయితే మీరు చెప్పారు కదా కొన్ని బ్యాక్ డోర్ వెళ్ళి వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారని. సో అలా భయపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? సో వాళ్ళకి ఏంటంటే అండి, ఎవరు పడితే వాళ్ళు, అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళ నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో మధ్యలో ఏజెంట్ డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి గూగుల్ పే చేయడం, ఆఫీస్కి రానివ్వరు. ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ చేసే వాళ్ళు ఏంటంటే ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటారు, 30-40 సీట్స్ పెట్టుకుంటారు, పెట్టుకుని ఒక 300-400 మంది డబ్బు తీసుకుంటారు, ఆఫీస్ రానివ్వరు, ఒకరినొకరిని కలుసుకోనివ్వరు, డబ్బులు తీసుకొని ఇంట్లోంచే నేర్పిస్తాము, తర్వాత మేము ఒక 4-5 ఇంటర్వ్యూస్ పెట్టిస్తామంటారు, 4-5 ఫేక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఇదొకటి. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద కంపెనీలో పెట్టిస్తామని చెప్పి తీసుకెళ్లి పెట్టిస్తారు, ఆఫర్ కూడా ఇస్తారు 3-4 లక్షలు ఛార్జ్ చేసి. వాళ్ళు అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో కానీ నువ్వు ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నప్పుడు కానీ దొరికిపోయినప్పుడు తీసేస్తారు. సో అవన్నీ పర్యవసనాలను ఆలోచించుకొని ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అలా ఒకేసారి పెద్దగా స్టార్ట్ చేయకుండా ఇలా చిన్నగా స్టార్ట్ చేయడం అనేది మంచిదని నా ఉద్దేశం. ఓకే, ఒక కాల్ ఉన్నారు యోగేష్ తిరుపతి నుంచి. నమస్తే యోగేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్లీ నాది పీజీ వచ్చి 2011 లో అయిపోయింది సార్. ఆ తర్వాత నేను టీచింగ్ ఫీల్డ్ లో నియర్లీ 10 years వర్క్ చేస్తున్నా. ఓకే. దెన్ ఐ డిడ్ machine learning course in Bangalore actually. Okay. Using Python also. Okay. Now it is possible to, can I join into IT sir? ఫర్ షూర్ అండి, తప్పకుండా జాయిన్ కావచ్చు. మీరు పైథాన్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ గా కానీ, డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీర్ కానీ మా దగ్గర జాయిన్ కావచ్చు. కాకపోతే ఇప్పుడు
నియర్లీ 10 years అయిపోయింది కదా సార్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఫ్రెషర్ ఎలా తీసుకుంటారు మమ్మల్ని? ఫ్రెషర్ గా తీసుకుంటారా, మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయినా అడుగుతారా? లేదండి, ఫ్రెషర్ గానే తీసుకుంటాము. మీరు మా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యి మీరు స్కిల్స్ అంతా అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు రెడీ ఉన్నప్పుడు మా ప్రాజెక్ట్ లో వేస్తాము. అలా మీరు మా దగ్గర ఎక్స్పీరియన్స్ బాగా బిల్డ్ చేసుకుని ఒక 2-3 సంవత్సరాల అయిన తర్వాత మీరు వేరే కంపెనీలోకైనా వెళ్ళొచ్చు, మా కంపెనీలో కూడా కంటిన్యూ చేయొచ్చు. మీ కంపెనీలో ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తారు, ఆఫ్లైన్ రావాలి సార్? ఖచ్చితంగా మా కంపెనీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వము. ఖచ్చితంగా ఆఫీస్ రావాలండి. ఓకే ఓకే. అది ఓకే సార్, ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు లేదా ఆప్షన్? ఏమండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి. ఎవరైతే బాగా సీనియర్స్ ఉంటారో వాళ్ళకి మా కస్టమర్ ప్రాజెక్ట్ కనుక అలౌ చేస్తే, వాళ్ళ సెక్యూరిటీ ఇది కనుక అలౌ చేస్తే మేము ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామండి. ఎవరికి బాగా అనుభవజ్ఞులైన వాళ్ళకి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 8 మా దగ్గర ఒక 6 years యూఐ అబ్బాయి ఉన్నాడు, మా ముంబై కస్టమర్కి పనిచేస్తున్నాడు. వాళ్ళ మిస్సెస్కి ఏదో ఆరోగ్యం బాలేదు, కస్టమర్ అప్రూవల్ ఇచ్చాడు, వచ్చి హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాడు. హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో నుంచి పనిచేస్తున్నాడు, మా ఆఫీస్ నుంచి కూడా కాదు. కానీ ఫ్రెషర్స్ కి ఆఫీస్కి వెళ్ళి అందరితో కలిసి కూర్చొని ఒక బృంద సభ్యుడిగా, ఒక టీం మెంబర్గా కూర్చొని నేర్చుకోవాల్సిన వ్యక్తి ఇంట్లో ఉండి ఆన్లైన్ లో మౌస్ జరుపుతా ఏం నేర్చుకుంటాడండి? ఇది ఒక కోవిడ్ తర్వాత ఒక ఇదైపోయిందండి, ఒక అలవాటు అయిపోయింది అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడం. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నడుస్తుందండి స్టూడియోకి రాకుండా? మన ఇంటికి పాలవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నడుస్తుందా? ఒక వ్యవసాయం చేసేవాడు వర్క్ ఫ్రమ్ హోమ్? కష్టపడి ఆఫీస్కి వెళ్ళి పని చేసి అందరిలో కలిసిమెలిసి పని చేసి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎదగడం బాగుంటుందండి. అందులో ఫ్రెషర్ కి ఫర్ షూర్ దిస్ ఇస్ ఫర్ ఫ్రెషర్స్ అయితే నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలనేది రికమెండ్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది దూరం ప్లేసెస్ నుంచి వచ్చి నేర్చుకునే వాళ్ళు, ఇక్కడికి రాలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా? ఎలాంటి ఆపర్చునిటీ లేదండి, మా ఆఫీస్కి వస్తేనే ఆపర్చునిటీ. మా కంపెనీ పాలసీ అండి అది. ఓకే, ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి. 9:30 నుంచి సాయంత్రం 7:30-8 దాకా పని చేయాలి, నేర్చుకోవాలి. వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు. ఇంటర్న్షిప్ సమయంలో 9 నుంచి 10 గంటలు కష్టపడి పని చేయాలి. ఇంటర్న్షిప్ సమయంలో 6 రోజులు పని చేయాలి. 6 రోజులు నేర్పిస్తాము, 5 రోజులు కూడా కాదండి. ఇంటర్న్షిప్ అయిపోయి ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఎప్పుడైతే నువ్వు ఫుల్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారుతావో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారినాక 5 days మామూలుగా 9 to 6 అలా పని చేసుకోవచ్చు, ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. కానీ ఇనిషియల్ లెర్నింగ్ పీరియడ్ లో మాత్రం వీలు కాదండి, మా కంపెనీలో వీలు కాదు. ఓకే, సో ఫైనల్ గా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి వ్యూవర్స్ కి ఏం చెప్తారు? సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఈజ్ అన్ ఐటీ కంపెనీ. సో మీరు ఎవరైనా ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీకి కానీ, లేదా ఐటీలో ఎంట్రీ కోసం చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, స్కిల్స్ పెంపొందించుకోవాలి, కష్టపడి పనిచేసి ఐటీలో ఎలాగైనా ఎంట్రీ కొట్టాలి అనుకునే వాళ్ళకి అజా ఒక కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దాన్ని వినియోగించుకోండి. ఒక కాలర్ ఉన్నారు గద్వాల నుంచి. పుష్ప గారు నమస్తే అండి, మీ డౌట్ అడగండి సార్ని. హలో సార్. పుష్ప గారు చెప్పండి. సార్ నాది బీటెక్ కంప్లీట్ అయ్యి 6 months అవుతుంది సార్. ఓకే అమ్మా. అయితే లైట్ నేర్చుకున్నా సార్, ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఏం నేర్చుకున్నావమ్మా? పైథాన్ కోర్స్. పైథాన్ మీద అవకాశాలు ఉన్నాయమ్మా. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ గా అవకాశాలు ఉన్నాయి. మీరు వస్తే తప్పకుండా మేము చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని కోర్స్ అంటే కొన్నే చెప్పారు టెక్నాలజీస్, ఎందుకు ఇవే సెలెక్ట్ చేసుకున్నారు? అదే అండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను, మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చెప్తాను. సో మాకు ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఏ ఏరియాలో అయితే డిమాండ్ ఉందో ఆ ఏరియాలో మాత్రమే చేస్తాము. ఇప్పుడు చాలా మంది ఏమడుగుతున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, తర్వాత మెషిన్ లెర్నింగ్ వచ్చింది, తర్వాత ఇది చాట్ జీపీటీ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి కదా, మీరు ఆ వాటిలో డేటా సైన్స్ లో కాకుండా, లేకపోతే ఇంకో దానిలో కాకుండా ఎందుకు ఈ పాత టెక్నాలజీసే అంటున్నారు. అందులో ఇంకా ఇండియాలో పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పటికిప్పుడు అందరూ వాళ్ళ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం వాడుతున్నాము, ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాం. వాళ్ళంతా జావాలోనో, సిలోనో, C++లోనో, పైథాన్లోనో వాళ్ళు కోడ్ రాసుకొని కొన్ని కోట్లు వెచ్చించి సర్వర్లు పెట్టుకున్నారు. అవన్నీ ఇప్పటికిప్పుడు మారిపోతాయా? ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పోతుందండి? పోదు. సో ఏఐలో ఉద్యోగాలు, ఏఐలో అవకాశాలు ఇండియాలో రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పటికైతే ఇందులో డిమాండ్ ఉంది, సో మేము ఇందులోనే ఇస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి చాలా క్లియర్ గా అన్ని డౌట్స్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి చూసారు కదండి, ఐటీ జాబ్స్ ఇప్పించడంలో అయితే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ నెంబర్ 1 గా నిలుస్తోందని చెప్తున్నారు. సో కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే జాబ్ మధ్యలోనే లే ఆఫ్ అయినా నో ప్రాబ్లం అంటున్నారు CEO ఫణిరాజా గారు. డెఫినెట్ గా మీకు ఏమైనా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి డౌట్ ఉంటే మనకి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.